గొప్ప కళాకారుడైనటువంటి ఎస్వి రంగారావు గారి యొక్క జయంతి సందర్భంగా పంతం కొండలరావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి గోదావరి గట్టు మీద 10 సంవత్సరాల క్రితం విగ్రహాన్ని స్థాపించడం, గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఎక్కడ క్రమం తప్పకుండా ఈ జయంతి కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్వి రంగారావు గారు లాంటి ఒక గొప్ప నటుడిని ఖచ్చితంగా చాలామంది ఆదర్శంగా తీసుకుని సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వారికి ఈ జయంతి సందర్భంగా నాకు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి 106వ జయంతి జరగడం చారిత్రాత్మక రాజమండ్రిలో ఒక మరపురాని ఘట్టం. ఎందుచేతనంటే ఆయన ఒక 60-70 సంవత్సరాల కిందట ఒక పాతాళ భైరవి, ఒక నర్తనశాల, ఒక మాయి బజార్ 60-70 ఏళ్ల కిందట ఈ రోజు ఆ సినిమాలు చూస్తుంటే ఇప్పుడున్న సినిమాలు ఏది కూడా కలుస్తాయి. అంటే ఎలా ఉండాలని అటువంటి వ్యక్తి అంతర్జాతీయంగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ, కన్నడ అన్ని భాషల్లోనూ నటించిన అంతర్జాతీయ అవార్డులు పొందాడు ఆయన. అటువంటి వ్యక్తికి సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ఆయన విగ్రహం నెలకొల్పే భాగ్యం కలగడం. ఆ రోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి గారి చేత ఓపెన్ చేసి ఈ రోజు 106వ జయంతికి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఒక సినీ ప్రొడ్యూసర్ గా ఉండి నాకు ఆత్మమిత్రుడు కందులు దుర్గేష్ గారు ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ టూరిజం శాఖ మంత్రులుగా, సాంస్కృతిక శాఖ మంత్రులుగా వచ్చి పాల్గొనడం ఒక మరపురాని సంఘటన. ఇది రాబోయే రోజుల్లో రాజమండ్రి కల్చర్ ఏంటంటే అన్ని పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చినటువంటి సంఘటన ఎస్వి రంగారావు జయంతి. దీంట్లో ప్రత్యేకించి పంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు గారిని అభినందించారు. ఇది ఊరు సంస్కృతి, ఇది ఊరంటే ఇలా ఉంటుందని చెప్పి ఇవాళ టీవీల్లోనూ మీడియాలో చూసిన ప్రతి ఊరు కూడా రాజమండ్రిని ఫాలో అయ్యేలాగా చక్కటి కార్యక్రమం జరిగింది. ఇది రాజమండ్రి అంటే అని చెప్పినటువంటి పంతం చారిటబుల్ ట్రస్ట్ కొండలరావు మరియు సహకరించిన వారి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమరజీవి ఎస్వి రంగారావుకి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. సార్వభౌమ నట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి యొక్క 106వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరాన ఎంతో వైభవంగా ఆయన యొక్క జయంతి ఉత్సవాలు మరి జరుపుతా ఉన్నారు. 106వ జయంతి బహుశా భారతదేశంలో ఎక్కడా చేయనంత ఘనంగా రాజమహేంద్రవరం పుర ప్రజలు, ప్రత్యేకించి పంతం చారిటబుల్ ట్రస్ట్, ఎస్వి రంగారావు మెమోరియల్ ట్రస్ట్ వారు, అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కొత్తపేట రాజా గారు, వీరందరూ కూడా మిత్ర బృందం అందరం కూడా ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తూ వారు ఇంకా సజీవంగానే ఉన్నారనే విధంగా మరి ప్రజలకి చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. మరి వాస్తవాలు మాట్లాడుకుంటే ఆయన అంత గొప్ప నటుడు నాకు తెలిసి భారతదేశంలోనే చాలా అరుదు. మరి అంత గొప్ప ఏ పాత్ర ఇచ్చినా కూడా దాంట్లో పరకాయ ప్రవేశం చేసిన విధంగా ఆయన పోషించే విధానం గాని, మరి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఎస్వి రంగారావు గారి వలన సినిమాలు ఆడే సందర్భాలు, పెద్ద పెద్ద స్టార్ హీరోలు చేసినప్పటికీ కూడా ఆయన యొక్క కాల్ షీట్ల గురించి ఎదురు చూసే పరిస్థితులు మరి ఈ రకంగా ఉండేవి. మరి అంత గొప్ప మహనీయుడు, మహానటుడు మరి ఆయన లేనప్పటికీ కూడా ఖచ్చితంగా భారతదేశపు అత్యున్నతమైన పురస్కారాలు అందుకోవాలి, వారి కుటుంబ సభ్యులకు అందించే విధంగా మరి అందరం కూడా ముందుకు రావాలి అని, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలను గుర్తించి భారతదేశము ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఘన నివాళులు ఇవాళ గోదావరి నదీ తీరాన్ని అర్పిస్తా ఉన్నాం. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల్లో ఎస్వి రంగారావు గారి జయంతి కూడా ఒక భాగం మా ట్రస్ట్ యాక్టివిటీల్లో. అందులో ఇది 106వ జయంతి ఎస్వి రంగారావు గారిది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా ఇప్పుడు 10 ఏళ్ళు నుండి 11వ సంవత్సరంలోకి అడుగుతాం. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని. అదే విధంగా ఆయన ఆ రోజు టూరిజం మంత్రి కింద ఉండగా ఈవేళ టూరిజం శాఖ మంత్రిగా మన కందులు దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రి వర్యులు ఆయన రావడం కూడా
అభినందనీయం. ఆయన కూడా మాకు ఈ విగ్రహ దాత. అలాగే పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ, ట్రస్ట్ సభ్యులు కానీ, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, అలాగే నగర చిరంజీవి యువత కొత్తపేట రాజా ఆధ్వర్యంలోను, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోను ఎప్పుడు ఘనంగా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మన కందుల దుర్గేష్ గారు మంత్రివర్యులుగా అయ్యి రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ పాల్గొనడంతో ఆయన కూడా ఈ 3 అసోసియేషన్లు సంయుక్తంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరూ రావడం, అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ట్రస్ట్ యాక్టివిటీలు అన్ని కూడా సుమారు 12 ఏళ్ల నుండి స్టార్ట్ చేసాం. ఏ ఒక్కటి కూడా ఆపకుండా ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రులు, నా స్నేహితులు, నాకు అన్ని రకాల నేనంటే ఇష్టపడే పెద్దలు, అన్ని పార్టీలకి సంబంధించి కులాలకి మతాలకి అతీతంగా ఎప్పుడు నా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా వెన్నంటుండి నేను చేసే ప్రతి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య నాయకులు వచ్చింది మన ముందు జనసేన పార్టీ రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ ఎమ్మెల్సీ వచ్చారు, శ్రీనివాస్ ఊరు వెళ్ళడం వల్ల. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రావు సూర్యప్రకాశరావు గారు, తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు గారు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ. మరి వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు మాకు పుత్ర సమానులు జక్కంపూడి రాజా, తర్వాత ఆకుల వీర్రాజు గారు, వైసీపీ నాయకులు ఆకుల వీర్రాజు గారు, జనసేన నుండి దుర్గేష్ గారితో పాటు నగర చిరంజీవి ప్రెసిడెంట్ అదే జనసేన అధ్యక్షులు వై శ్రీనివాసు, ఏడుది బాబీ, ఇలా అందరూ కూడా అన్ని పార్టీల నుండి వచ్చారు, అన్ని కులాలు వచ్చారు, అన్ని మతాలు వచ్చారు. మాది ఏది జరిగినా ఆ విధంగానే జరుగుతుంది తప్ప ఏదో ఒక వర్గానికి చేసేటువంటి కార్యక్రమం ఏది ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తాం. థ్యాంక్ యూ. ముందు ఒకసారి వాళ్ళు అయిపోయినాయి ఒకసారి డైరెక్ట్ రైట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో టీం చూడండి, విషయంగా ఫోటోలు తీసుకున్నప్పుడు చెప్పకూడదు. వాసు దగ్గర అయిపోలేదా లేదు వాసు రావాలి. పేపర్ మిల్ సెంటర్ కడుపు రాలి అన్న సైడ్ రోడ్ అన్న రావాలి. పేపర్ మిల్ రాదన్న రాగవా రావాలి. అలా లంచ్ సెంటర్ అందరూ కూడా షేర్లు స్లిప్ చూసుకోండి. రాజా ఇంకొక ఎవరేడు కృష్ణ ఇక్కడ ఒక అనుమానం రెండో ఎవరో ఒక మా బ్యాంక్ అందరూ రండి. ఇదో ఎవరా రాజేంద్ర సునీలు రండి, శుభాన రాండి. మాజీ కార్పొరేటర్ లో బ్యాంకు డైరెక్టర్ జక్కంపూడి అర్జున ప్రకాశ్ తాళం పేర్లు దిగు సూర్యబాబు రావాలి. కృష్ణ ఆదిమూరు కృష్ణ సాయి, అలాగే ఫ్రూట్స్ మన వెంకన్న గారు అడ్రస్ సీను అలా సీను ఎలా కూర్చోండి రాదు రాకుండా థ్యాంక్ యూ. సారీ పంపిణీ చేయించి పెద్ద చేయించి ఉండవద్దు. ఇలా రాజా అయ్యని పోపు లేతాలు వచ్చేకెత్తావా రాజా ఈ రాజేంద్ర రావాలి. చిన్నాడు యాక్స్ రెడీ.
రైట్ థ్యాంక్ యూ. అయినా అక్కడ చెప్పారా రైట్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు